హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద. ఈరోజు నెల్లూరు స్టైల్లో మట్టి కుండలో చేపల పులుసు ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. ఈరోజు నెల్లూరు స్టైల్లో చేపల కూర చేస్తున్నాము. దానికి ఫస్ట్ నెల్లూరు స్టైల్లో ఏమంటే కలిపి పెడతారు చేపల కూర. మా అత్తయ్య చేస్తున్నారు. పసుపు, ఉప్పు, కారం, అట్లానే చేపలకి మనం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని దాంట్లో కలుపుతారు. ఇప్పుడు బాగా అట్లా కలయి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలకి మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టే విధంగా ఫస్ట్ అట్లా కలబెడతారు. ఇప్పుడు బాగా కాగిన కుండలో మనము నూనె పోసుకోవాలి చేపల కూర చేసుకోవడానికి. ఇప్పుడు తాలింపు గింజలు వేయాలి. బాగా నూనె వేడైన దాంట్లో కొంచెం మెంతులు కూడా వేయాలి. తాలింపు గింజల్లో మనము జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అట్లానే కొంచెం మెంతులు కూడా వేసాము. ఇప్పుడు చిన్నుల్లిపాయలు నలగొట్టి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేయాలి. ఇట్లా నలుపుకొని వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చేపల కూరని మనం కలిపి పెట్టిన దాన్ని అంతా దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బాగా తాలింపు అంతా దీనికి పట్టే విధంగా ఎగరేస్తుంది. పులుసు అంతా దాంట్లో వేసేస్తుంది. ఇట్లా ముక్కలు కొంచెం మునిగేదాకా చింతపండు పులుసు పోసుకోవాలి. బాగా ఉడకాలి ముక్కలు దాంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్.